హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ చూపిస్తాను అండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా పిల్లలు ఎప్పుడు అడిగినా సరే ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టేసేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీడియోలో చూపించిన విధంగా కాస్త సన్నగా, పొడవుగా అయితే కట్ చేసుకోవాలి అండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకోవడానికి ఇలా చేతితో మనము ప్రెస్ చేస్తూ అన్నామంటే ఇవి దేనికి దానికి సపరేట్‌గా అయిపోతూ ఉంటాయండి. ఇలా అన్నీ కూడాను విడివిడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కలిపి ఉంటే మనకి ఉండలు ఉండలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా మనం సపరేట్ చేసి పెట్టుకుందాము. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుందాము. అలానే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడాను వేశాను. అలానే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలని ఒక 4, 5 తీసుకొని వేసుకున్నాను అండి. మీకు ఇలా అల్లం వెల్లుల్లిని కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అలానే ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని నీట్‌గా కడిగి కట్ చేసి వేసుకుందాము. కరివేపాకు కూడాను ఇలా చిన్న చిన్నగా చేతితో తుంపుకుంటూ వేసేసుకుందాము అండి. ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసుకుంటున్నాను. మంచి కలర్ వస్తుంది. అలానే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను అండి. అలానే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఒక 2 పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారము టేస్ట్‌ని చూసి వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒక గరిట ఆయిల్ వేసుకోండి. నార్మల్ ఆయిలే వేసుకొని ఇవన్నీ కూడాను ఉల్లిపాయలతో కలిసే విధంగా చేతితో ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మనకి సపరేట్‌గా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుంది. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ మనం ఉప్మా చేయడానికి వాడతాం కదా, అది వేసుకోండి. అలానే ఒక కప్పు వరకు నేను బియ్యపిండి తీసుకున్నాను అండి. కొన్ని ఏరియాల్లో బియ్యపిండి, వరిపిండి అంటూ ఉంటారు కదా, పొడి బియ్యపిండినే తీసుకున్నాను ఒక కప్పు వరకు. దీనిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా కలుపుకుందాము. చూడండి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీంట్లో మీకు నచ్చితే ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి అండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఇవి మంచి క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ లేకపోతే నార్మల్‌గా కూడాను చేసుకోవచ్చు. మరొక స్పూను మనము బొంబాయి రవ్వ వేసుకున్నామంటే మంచి క్రిస్పీగా కూడాను వస్తాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అనేసి జారుగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా అయితే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అండి. మనం చేతితో తీసుకున్నామంటే ఉండలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత 2 చేతులకి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది చేతులకి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి చేతులకి అంటుకోకుండా కాస్త నూనె రాసుకొని మీడియం సైజు ఉండల్లాగా తీసేసుకొని పిండిని అరిచేతుల్లో పెట్టుకొని మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా వీటిని కట్లెట్స్ లాగా చేసుకోవాలి అండి. మందంగా చేసుకున్నామంటే ఆయిల్లో వేసిన తర్వాత ఇవి సరిగా ఫ్రై అవ్వవు, మెత్తగా ఉంటాయి. అలానే లోపల పచ్చిగా ఉంటాయి. అలానే మరీ సన్నగా చేసుకున్నామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. సో మీడియంగా చేసుకోవాలి అండి. అన్నీ కూడాను ముందుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే మనము వెంటనే ఒకదాని వెంట ఒకటి ఫ్రై చేసేసుకోవచ్చు. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ బియ్యపిండి కట్లెట్స్ని అయితే ఆయిల్లో వేసేద్దాము. ఆయిల్ ముందుగా బాగా వేడిగా ఉండాలి అండి. తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ కట్లెట్స్ని వేసేసుకొని మనము ఒక 3 నిమిషాలు కదపకుండా వీటిని వేయించుకోండి. 3 నిమిషాల తర్వాత మరొక వైపుకైతే తిప్పుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. సో ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇలా అన్నీ కూడాను మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టుకుందాము. ఇవి ఆయిల్ కూడాను ఎక్కువగా పీల్చవండి బియ్యపిండి వేయడం వల్ల. చూడండి చక్కగా
మనము ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామంటే చక్కటి స్పైసీతో మన ఆనియన్ బియ్యపిండి కట్లెట్స్ రెడీగా ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.